ఏం చెప్తారమ్మా చెప్పండి. ఇప్- కాదు సార్, ఇంద్రమ్మ ఏమలోనే ఇంద్రమ్మ ఇల్లులు కూల్ చేస్తే ఇది ఎక్కడ న్యాయం చెప్పండి. మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్, ఒక లెటర్ అనేది పంపించినాక మేము అప్పుడు తీయకపోతే అప్పుడు మాట్లాడాలి. మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా తీసేసిరు కదా, ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అసలు? 4 రోజుల నుంచి మేము అసలు ఇంట్లో లేము సార్, ఇంట్లో లేము. చూడండి మా సామాన్లు, మా కడుపు మీద కొట్టినారు. వాళ్ళు ఏమైనా పోపడతారా? ఇప్పుడు ఉండు, ఓకే సార్, ఇప్పుడు మాది తీసేసిండ్రు కదా, మరి వాళ్ళ చెట్లు ఎందుకు తీయలేదు? మా రోడ్ ఒక్కటే ఇదేమన్నా హైటెక్ సిటీ చేద్దాం అనుకుంటుండ్రా? మరి వాళ్ళది కూడా తీయాలి కదా. వాళ్ళది ఎందుకు? మా అంత రోడ్ లేదు, మా రోడ్ ఇప్పుడు పెద్దగానే ఉంది. ఇంకా ఎంత పెద్దగా చేస్తారు అంటే మేము పేదోళ్ళ మనిషి మా రోడ్డు పెద్దగా చేస్తారా? వాళ్ళది ఎంత చిన్నగా ఉన్నా పర్లేదా? ఇది ఎక్కడ అన్యాయం అసలు? అసలు ఇది మేము అసలు భరించలేము సార్. ఏంటి మా కడుపు మీద కొట్టినారు, వాళ్ళు ఏం బతుకుతారు చెప్పండి? మా ఉసురు తగలదా? ఒక నోటీస్ ఇవ్వాలి కదా. మేము అన్ని చదువుకోయిందము. ఇప్పుడు అందులో లక్షలు అన్ని లైనింగ్లు ఫాల్స్లు కుట్టుకొని ఏదో బతుక్కుంటున్నాం సార్. మేమేం పెద్ద రోడ్డుకి ఏం కబ్జాలు ఏం చేసుకోలేదు. మా ఇంటి పక్కకి చిన్న కట్టుకున్నాం, చిన్న షాప్ లాగా. రోడ్డు మీద పెడితే పెట్టనిస్తారా? మేము రెంట్లు కట్టలేం కాబట్టి ఇంటి పక్కకి కొంచెం ప్లేస్ ఉంటే వేసుకున్నాం. మేము రోడ్డుకేమి ఆపలేదు కదా సార్. వాళ్ళ వెహికల్స్ వస్తుంటే మేము ఆపితే మా ప్రాబ్లం. అసలు అయినా వాళ్ళ రోడ్డుకి మా రోడ్డుకి సంబంధం లేదు. మా రోడ్ ఇది, ఇళ్ళకి మధ్యలో రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్ ఇది. కావాలంటే మా అక్కడ మ్యాప్ ఉంది, చూసుకోండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసేసిరు, మరి మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా, వాళ్ళ ఇల్లులు కూడా తీయాలి కదా సార్. చెప్పండి, ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది? అందరు కమిషన్లు తీసుకొని ఉంటారు. మరి మాకు కూడా అడిగితే మేము ఎక్కడ తెచ్చి అప్పు చేసో తెచ్చిస్తుండే కదా. ఎంత అన్యాయం ఏంది ఇది? అడిగేటోళ్ళు ఎవరు లేరా మాకు? చెప్పండి, మీ వల్లైనా మాకు న్యాయం జరగాలి. పోనీ మళ్ళా పోలీసు వాళ్ళు ఎలా మాట్లాడుతుండ్రు? మా కష్టం చెప్తున్నాం, అంటే మా కష్టం చెప్తున్నాం సార్. మాకు ఇలా ఎంత అన్యాయం జరుగుతుంది కదా, మరి మేము తీసుకున్న వరకైనా ఆగండి సార్, మేము సామాన్ లోపల పెట్టుకుంటామని. పోవే నువ్వు పో అంటే ఏంది అంత మర్యాదలు? పోలీసు వాళ్ళు అంటే మనకు ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళకి అంత తెలివి లేదా? అంత పెద్ద జాబులు చేస్తుండ్రు, వాళ్ళకి బుర్రలు పని చేయట్లేవా? ఏంది పోవే అంటే ఏంది అది అర్థము? అంత చీప్ గా కనిపిస్తాను వాళ్ళ కంటికి. వాళ్ళది 15 ఫీట్లు ఉంది, మాది ఎంత ఉంది, వాళ్ళది ఎంత ఉంది కొలుసుకొని ఇక్కడికి రావాలి. అవునా కాదా? వాళ్ళ రోడ్ కానీ పెద్దగా ఉంటే మేము తీయాల్సిందే. మా ఇల్లు కూడా తీసేయండి, మేము ఒప్పుకుంటాం. కానీ వాళ్ళదే చిన్నగా ఉంది, మాది పెద్దగా చేయమంటారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? పోనీ మీకు నచ్చిందా ఈ పద్ధతి? రేవంత్ రెడ్డికి ఇదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు మాకు నష్టపరిహారం ఇవ్వాలి, మళ్ళీ మా ఇల్లు పెద్దగా చేయమనండి. మేము రోడ్ల మీదకి రాము. మాకు 60 గజాల స్థలం ఎక్కడైనా ఇవ్వమనండి, వెళ్ళిపోతాం అంతే. ఇంద్రం ఇల్లులే మరి అవి చూడండి, అవి వాళ్ళ బాత్రూమ్లు అంతా కూడా లేవు. వాళ్ళ బాత్రూమ్ అంత ఇల్లు లేవు సార్. మాకు ఇగో మా అల్లుడు వచ్చినా ఉండడానికి లేదు, ఒక్క పూటే ఉంటారు, వెళ్ళిపోతారు. ఏంటి అన్నయ్య? మా ఇల్లు కూలగొట్టింది సార్. నాకు 4 కొడుకులు, కోడళ్ళు, 10 మంది పిల్లలు ఉన్నారు. మేము ఏడ ఉండాలి సార్? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మేము ఏడ వండాలి, ఏడ కూర్చోనాలి? మొన్ననే 5 లక్షలు అప్పు తెచ్చి నా కొడుకులు కట్టుకున్నాం, రేకులు వేసుకొని. గూలేసిండ్రు సార్ ఈ పొద్దు. మేము ఎక్కడ పోతాం ఇప్పుడు? ఇంత జాగున్నది, పిల్లలు ఉన్నారని రోడ్డుకు రాకుండానే కట్టుకున్నాం. పొద్దున నాకేమన్నాడు, ఈ పెద్ద డ్రమ్ము తీసేయండి అమ్మ, రాదాడికి అన్నాడు. సరే సార్ అని డ్రమ్ములో నీళ్ళు వంపేసి మేము పక్కకు పెట్టేసినాం. పూర అయిపోయిన దాకా రాదమ్మ, మీది పోదు అన్నాడు. లాస్ట్కి వచ్చి పెట్టేసాడు సార్. నా మనమడు చచ్చిపోతుండే సార్. బుల్రోజర్ దాకి రేకుల మీదకి ఎక్కి సామాన్ దీతం అంటాలకి పెట్టి జగడం ఆడి పోలీసు వాడు కొట్టనిక లేచిండు పిల్లగాని. ఏ న్యాయమా సార్ ఇది? అంత అన్యాయం మా సార్. మేము ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు మా ఇల్లు చూస్తున్నాడు, మా ఇల్లు చూడండి సార్, జర్రాడు చూడు సార్, మీకు నమస్తే చేస్తాను. మా ఇల్లు చూడు సార్. 15 మంది పిల్లలు ఉన్నారు సారు, 4 కొడుకులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్. మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు? నా మొగడు చచ్చిపోయాడు, నా పిల్లలు వెతుకొని బతుకుతున్నా నేను. 20 ఏళ్ళ మేము వచ్చేడికి. రోడ్డు లేదు, కరెంటు లేదు, దీపాలు పెట్టుకొని ఉన్నాం సార్ ఇంట్లో వచ్చినప్పుడు.
మాదే పరిస్థితి ఎవరన్నా చూసినరా? అది గుంతలు ఇంత రాళ్ళు సారు. రాళ్ళ మీదకి ఎక్కి ఇంట్లోకి పోయినాం సారు. నా మొగడు ఉండి మట్టి పోసిండు సారు. ఇండ్లల్లో పాములు దొరికితే కూడా మేము ఉన్నాం సార్ అప్పుడు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి సారు. మాది ఇప్పుడు 5 లక్షలు అప్పు తెచ్చినాము, అప్పు కూడా తీరలేదు సార్. మాకు కడుపుకు చాలకు వచ్చింది ఇప్పుడు. నడు సార్.